నా పేరు శ్రీకాంత్. సో, ఈ వీడియోలో మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే యాంగులర్ మెటీరియల్. యాంగులర్ మెటీరియల్. సో, ఈ కాన్సెప్ట్ ఏంటి? యాంగులర్ మెటీరియల్ ఏంటి? వాటి వల్ల మనం పొందే బెనిఫిట్స్ ఏంటి? అనేటి ఈ వీడియోలో చూద్దాం. సో, బేసిక్‌గా మనకి యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ మనకేం చేస్తుందంటే, మనం వెబ్ అప్లికేషన్ అయితే మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ ఫ్లో మొత్తం కూడా మనం యాంగులర్‌ని యూజ్ చేసి మనం అప్లికేషన్ అయితే మనం తయారు చేస్తాం. బట్ ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసరికి యూఐ కంట్రోల్స్ అనేటివి ఉంటాయన్నమాట. బేసిక్‌గా మనకి ప్రతి యూఐలోనే మనకు కనిపించేటివి ఏంటంటే కొన్ని సార్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనేటివి మనం చూస్తుంటాం. టెక్స్ట్ బాక్స్, బటన్, చెక్ బాక్స్, రేడియో బటన్ ఇట్లా కొన్ని కంట్రోల్స్ చూస్తుంటాం. సో, ప్రతిదానికి కూడా వాటి రిలేటెడ్ ఒక స్టైల్, ఒక కొత్త న్యూ లుక్ అనేది మనం చూడొచ్చనమాట బై యూజింగ్ దిస్ యాంగులర్ మెటీరియల్. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త లుక్ కావాలంటే మనం ఆల్రెడీ ఇప్పటికే మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే బూట్ స్ట్రాప్, ఒక కస్టమ్ సీఎస్ఎస్ ఇలా మనం రాసుకొని వాటికి ఆల్రెడీ ఒక కొత్త న్యూ లుక్ అయితే జనరేట్ చేస్తున్నాం. బట్ ఈ యాంగులర్ టీమ్‌కి గూగుల్ టీమ్ ప్రపోజ్ చేసిందనమాట. సో, ఈ గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కంట్రోల్‌కి కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఒక కాంపోనెంట్‌ని అయితే తయారు చేశారనమాట. సో, బేసిక్‌గా ఈ యాంగులర్ మెటీరియల్‌ని మనం ఏమంటామంటే ఇట్స్ ఏ యూఐ కాంపోనెంట్ లెవెల్ ఫ్రేమ్‌వర్క్. సో, ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్. ప్రతి కంట్రోల్‌కి కూడా ఒక కన్సర్న్ ఆ కంట్రోల్ రిలేటెడ్ కాంపోనెంట్ అయితే తయారు చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ తీసుకుంటే ఆ బటన్ కాంపోనెంట్. ఇలాగనే మనం ఒక చెక్ బాక్స్ తీసుకుంటే చెక్ బాక్స్ రిలేటెడ్ చెక్ బాక్స్ కాంపోనెంట్. కాంపోనెంట్ అంటే మనకు ఆల్రెడీ యాంగులర్‌లో మనం ఆల్రెడీ యూజ్ చేసాము. సో, వి నో ఆల్రెడీ ఇట్ ఈస్ ఒక టీఎస్ ఫైల్ అని సింపుల్‌గా. సో, వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కంట్రోల్‌కి కూడా ఇలాగనే మన వెబ్ అప్లికేషన్‌లో ఉన్నటువంటి ప్రతి కంట్రోల్‌కి కూడా లైక్ టేబుల్, సో, ప్రతి దానికి కూడా కొన్ని సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే తయారు చేసి ఆ యాంగులర్ మెటీరియల్ మన అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల ఒక ఫ్రెష్ లుక్ అనేది మనం చూడొచ్చనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ మనం ఈ బూట్ స్ట్రాప్ ఇవి కాకుండా ఒక కొత్త ఒక న్యూ లుక్ అయితే మనం చూడొచ్చనమాట. ఒక సెపరేట్ రిచ్ లుక్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చనమాట. సో, దానికోసం వాళ్ళు ఈ యాంగులర్ టీమ్ అయితే ఇలానే ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ వ్యూ అయితే ఏదైతే ఉందో వ్యూ జేఎస్ కావచ్చు, లేదంటే నోడ్ జేఎస్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక కంట్రోల్స్ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ అయితే వాళ్ళు జనరేట్ చేసుంటారనమాట. సో, అలాగనే యాంగులర్‌కి కూడా మనకి ఈ యాంగులర్ మెటీరియల్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మన అప్లికేషన్‌లో యాంగులర్ మెటీరియల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే సింపుల్‌గా మన CLIలోకెళ్ళిపోయి ng@angular/material ఈ కమాండ్ ఒకటి మనం టైప్ చేసామంటే ఆటోమేటిక్‌గా అదేం చేస్తుందంటే మనకొక ఆహ్, ఆహ్, సెట్ ఆఫ్ మన యాంగులర్ మెటీరియల్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం కూడా మనకి ఇన్‌స్టాల్ చేస్తుందనమాట. సో, వాటి రిలేటెడ్ మాడ్యూల్స్ కావచ్చు, వాటి రిలేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా మనకి డంప్ అవుతుంటాయి మన అప్లికేషన్‌లోకి. సో, నేను ఆల్రెడీ మన అప్లికేషన్ అయితే ఒకటి తీసాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్‌లో ఇప్పుడు నేను టెర్మినల్ సో, నా టెర్మినల్‌లో ఇప్పుడు నేను సింపుల్‌గా మనం అనుకున్న కమాండ్ ng@angular/material ఈ కమాండ్‌ని అయితే నేను ఇప్పుడు హిట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను హిట్ చేస్తానో ఆటోమేటిక్‌గా నాకు ఇది ఇన్‌స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఇన్‌స్టాలేషన్ ఎక్కడి నుంచి అంటే మనకి వయా నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుంచే అది ఫైల్స్ అనేటివి మొత్తం కూడా మనకి డంప్ అవుతుంటాయి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో, ఎంటర్ చేసా ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనకి వి షుడ్ గెట్ ఆల్ ఆఫ్ అవర్ మాడ్యూల్ రిలేటెడ్ మనకి యాంగులర్ మెటీరియల్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం కూడా మనకు రావాలి. హ్మ్. మనం నెట్‌ని ప్రాసెస్‌ని బేస్ చేసుకొని అది కూడా కొంచెం స్లో అవుతుంటుంది. సో, ఇక్కడ మనకి ఇది అనానిమస్ యూసేజ్ డేటా. సో, దీనికి మనం సింపుల్‌గా రెగ్యులర్‌గా వై ఎలా టైప్ చేస్తామో అలా టైప్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇట్ స్టార్ట్స్ ఇన్‌స్టాలింగ్ అనమాట. సో, లెట్ అస్ సీ అది చూద్దాం ఫ్రెండ్స్. హ్మ్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫ్రెండ్స్ మన ఆహ్, టూలింగ్ వయా ఎన్‌పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి ఇట్ ఈస్ స్టార్టెడ్ టు ఇన్‌స్టాల్ అనమాట. ఇన్‌స్టాలింగ్ ప్యాకేజెస్ ఫర్ టూలింగ్ వయా ఎన్‌పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి అది ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేసింది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ అవర్ నెట్ స్పీడ్. సో, వైల్ ఇన్‌స్టాలింగ్ ఇదేమడుగుతుందంటే మనల్ని ప్రతి దానికి గూడా వాటి రిలేటెడ్ కొన్ని థీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇండిగో/పింక్ సో, ఇది మెటీరియల్ రిలేటెడ్ కొన్ని థీమ్స్ అనమాట. సో, ఏ థీమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటుంది. ఇండిగో/పింక్ డీప్ సో, అది మన యాంగులర్ మెటీరియల్ థీమ్ అనమాట. సో, మనం ఇక్కడ గ్రీన్ అయితే సెలెక్ట్ చేద్దాం. పర్పుల్/గ్రీన్ అనేది.
ఎంటర్ చేశాను. సో, ఇమ్మీడియేట్‌గా ఇది మనల్ని ఇంకొక క్వెషన్ కూడా అడిగింది. సెటప్ గ్లోబల్ యాంగులర్ మెటీరియల్ టైపోగ్రఫీ స్టైల్స్. సో, టైపోగ్రఫీ స్టైల్స్ అంటే ఏంటి? వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలని మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చూద్దాం. సో, ప్రస్తుతానికి యెస్ వి నీడ్ ది టైపోగ్రఫీ స్టైల్స్. సో, నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యాస్ లైక్ సెటప్ బ్రౌజర్ యానిమేషన్ ఫర్ సో, బ్రౌజర్ యానిమేషన్ రిలేటెడ్ స్టఫ్ కూడా మనకు కావాలా అని సెటప్ ఇన్‌స్టాలేషన్ కావాలని అడుగుతుంది. సో, యెస్ ఫ్రెండ్స్ వై కొడదాం. సో, అప్డేట్ ప్యాకేజ్. సో, ఇక్కడ ఏమనిందంటే ఇప్పుడు అప్డేట్ ప్యాకేజ్ డాట్ జేసన్ మన ప్యాకేజ్ డాట్ జేసన్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసాము అంటుంది. అంటే మన యాంగులర్ మెటీరియల్ రిలేటెడ్ స్టఫ్ దాంట్లో ఏదో అప్డేట్ చేసి ఉంటుంది ఆ ఫైల్‌లో. సో, సిమిలర్‌గా ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా కొన్ని ఫైల్స్‌కి అది ఇన్‌స్టాలేషన్ సో, ఇన్‌స్టాలేషన్ మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నిటిని కూడా అది డౌన్‌లోడ్ చేస్తుంది. సో, చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకునే ఉంటుంది ఇది కూడా. సో, ఇక్కడ ఆల్రెడీ ప్యాకేజ్ డౌన్‌లోడెడ్. సో, అప్డేట్ అనమాట. సో, మాడ్యూల్ డాట్ టీఎస్‌లో ఒక చిన్న అప్డేట్ జరిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మన ఈ యాంగులర్ డాట్ జేసన్ ఫైల్‌లో ఇన్ ద సేమ్ వే ఇండెక్స్ ఫైల్, స్టైల్ ఫైల్ ఇక్కడ మన ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ దీంట్లో మనకి ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ మెటీరియల్ ఐకాన్స్ ఇన్ ద సేమ్ వే ఈ స్టైల్ డాట్ సిఎస్ ప్రతి దాంట్లోనూ ఒక చిన్న చేంజ్ అయితే జరిగి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏదో ఒక చిన్న అప్డేట్ అయితే అది ఇచ్చేసి ఉంటుంది అనమాట. సో, ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఆ స్టైల్స్ అప్డేషన్స్ అని ఎలాగో జరిగి ఉంటాయి. బట్ ఇప్పుడు మనకేం కావాలంటే ఇన్‌స్టాలేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, వి నీడ్స్ టు చెక్ అది కరెక్ట్‌గా జరిగిందా లేదా అనేది కూడా ఒక చిన్న టెస్ట్ అయితే చేద్దాము. సో, బేసిక్‌గా ఫ్రెండ్స్ ఈ యాంగులర్ మొత్తం కూడా మనకి అఫీషియల్ డాక్యుమెంట్ అయితే ఉంది. ఈ యాంగులర్ మెటీరియల్‌కి. అది ఎక్కడ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. నేను ఏ మనకి ఒక లింక్ అయితే ఉంది. మనకి మనం యాంగులర్ డాట్ ఐఓ మనకి సైట్ ఎలా అయితే ఉందో యాంగులర్ నేర్చుకోవడానికి. ఇన్ ద సేమ్ వే దీనికి కూడా మెటీరియల్ డాట్ యాంగులర్ డాట్ ఐఓ అని ఒక సైట్ ఉంది. అది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ నేను మెటీరియల్ డాట్ యాంగులర్ డాట్ ఐఓ ఇది మనకి అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా ఇదే మన గెట్ స్టార్టెడ్. సో, ఈ డాక్యుమెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం కాంపోనెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనమాట. చెక్ బాక్స్ కావచ్చు, డేట్ పిక్కర్ కావచ్చు, బటన్ కావచ్చు. మన ప్రతి కంట్రోల్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఐకాన్ ఇన్పుట్. సో, ఈ విధంగా ప్రతి కంట్రోల్ రిలేటెడ్ కాంపోనెంట్స్‌ని ఇక్కడి నుంచే మనం చాలా క్లీన్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇది చూద్దాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఐకాన్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఐకాన్ అనేది తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న ఐకాన్ అయితే ప్లేస్ అయింది. ఈ ఐకాన్ రిలేటెడ్ ఏపీఐ ఏం పెడితే అది అలా వస్తుంది అనేది వి నీడ్స్ టు ఇంపోర్ట్ మ్యాట్ ఐకాన్ మాడ్యూల్. ఇది ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫార్మ్ ఫీల్డ్ ఇలాగనే గ్రిడ్ లిస్ట్ ప్రతి దానికి కూడా అక్కడ మనం తీసుకోవాల్సిన ఏపీఐ ఉంది. ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. మీకు చాలా క్లియర్‌గా చాలా క్లీన్‌గా ఇచ్చారు డిస్క్రిప్షన్. ఎలా చేయాలి ఏంది అనేది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అప్లికేషన్ అయితే రన్ చేద్దాం. అసలు కరెంట్ రిజల్ట్ ఏముంది? హ్మ్. దిస్ హైఫన్ ఓపెన్. సో సో, మనకి కంపైల్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది ఫ్రెండ్స్. సో, ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం. ఓకే. ఇది మనకి డిఫాల్ట్ అవుట్‌పుట్ అనమాట. సో, ఒకసారి మన యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ మన యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనకున్నటువంటి ఒక డిఫాల్ట్ స్టఫ్ ఇది. ఇది మొత్తం కూడా తీసేసి ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక బటన్ అయితే ప్లేస్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ జస్ట్ ఒక బటన్ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ సింపుల్‌గా ఒక బటన్ అయితే రావాలి. ఓకే. నాకు ఒక బటన్ అయితే వచ్చింది. ఇప్పుడు మన థీమ్ మన ఎయిమ్ ఏంటంటే వి హావ్ టు చెక్ మన యాంగులర్ మెటీరియల్ స్టఫ్‌ని మనం యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆ బటన్‌కి మన యాంగులర్ స్టఫ్ రిలేటెడ్ అది ఎలా యాడ్ చేయాలనేది అంటే యాంగులర్ మెటీరియల్ థింగ్స్‌ని మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఆ లుక్‌ని మనం ఎలా తెప్పియచ్చు అనేది చూద్దాం. సో, ఫస్ట్ మన బటన్ కాబట్టి వి నీడ్స్ టు ఇంపోర్ట్ బటన్ మాడ్యూల్ అనమాట. సో, ఇంపోర్ట్ ప్రతి కంట్రోల్‌కి కూడా ఒక మాడ్యూల్ ఉంటుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే బటన్‌కి బటన్ రిలేటెడ్ కాంపోనెంట్, చెక్ బాక్స్‌కి సో, ప్రతి దానికి కూడా ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. సో, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది చూద్దాం. ఫ్రమ్ @angular స్లాష్ మెటీరియల్ అని ఉంటుంది. యాంగులర్ మెటీరియల్ యాక్చువల్‌గా వర్షన్ బేస్ చేసుకొని కొన్నిసార్లు మీకు ఇక్కడ జస్ట్ యాంగులర్ మెటీరియల్ ఇస్తే సరిపోతుంది. సపోర్ట్ చేయకపోతే మీరు కంట్రోల్ దాకా కూడా వెళ్ళాల్సొస్తుంది. కంట్రోల్ బటన్ మనం ఇప్పుడు బటన్ అనుకున్నాం కాబట్టి బటన్ వరకు. సో, ఇప్పుడు నేను ఇక్కడ
మనకున్నటువంటి మాడ్యూల్ మన క్లాస్ నేమ్ ఏంటంటే మ్యాట్ ఓకే ఎంఏటి బటన్ మాడ్యూల్. సో ఎంఏటి నథింగ్ బట్ మన మెటీరియల్లోని సఫిక్స్ ఒకటి తీసుకున్నారు మ్యాట్ అని. సో బటన్ అనేది మన కంట్రోల్ నేమ్, నెక్స్ట్ మాడ్యూల్ బటన్ మాడ్యూల్. సో మ్యాట్ బటన్ మాడ్యూల్. సో ఈ విధంగా మ్యాట్ బటన్ మాడ్యూల్ అని చెప్పేసి మన మాడ్యూల్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఎ మాడ్యూల్ కాబట్టి మనం యూనిట్స్ టు ఇంపోర్ట్ అండర్ ఇంపోర్ట్స్ సెక్షన్ ఇక్కడ మనం రిజిస్టర్ చేయాలన్నమాట. సో బటన్ మాడ్యూల్ని ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే చేశాను. సో ఇప్పుడు ఒకసారి మనం నెక్స్ట్ మనం ఏంటంటే బటన్ మాడ్యూల్ రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి మన టీఎస్ ఫైల్ లో కూడా రిజిస్టర్ చేయాలని అవసరం లేదనమాట. డైరెక్ట్గా మన హెచ్టిఎంఎల్లో దాన్ని మనం ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు సింపుల్గా ఒక క్లాస్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్టే మనకి బూట్ స్ట్రాప్కి ఎలాగైతే కొన్ని క్లాసెస్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మనకి కాంపోనెంట్ రిలేటెడ్ డైరెక్టివ్స్ కొన్ని ఉంటాయి. ఆ డైరెక్టివ్స్ నేను ఇప్పుడు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట. మ్యాట్ హైఫన్ ఫర్ ఎగ్జాంపుల్ బటన్ కాబట్టి రైజ్డ్ అని రైజ్డ్ హైఫన్ బటన్ ఓకే రైజ్డ్ హైఫన్ బటన్. సో ఈ విధంగా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బటన్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది నేనైతే సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఎన్జిస్ ఇది మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం పాస్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఇప్పుడు కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది. సో ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన మ్యాట్. మీరు అబ్జర్వ్ చేశారంటే ఆ బటన్ నేను క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక రిపిల్ అయితే వస్తుంది, లోపల రిపిల్ ఎఫెక్ట్ అయితే ఉంది ఈ బటన్కి. సో ఇట్ ఈజ్ డిఫాల్ట్ ఎఫెక్ట్ అనమాట. సో సింపుల్గా నేను ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాను అనమాట, మ్యాట్ రైజ్డ్ బటన్. సో ఇక్కడ మనకి ఏంటంటే కలర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వాళ్ళు కొన్ని డిఫాల్ట్ మనకి ఇచ్చారన్నమాట, డిఫాల్ట్ కీవర్డ్స్ కూడా. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రైమరీ అని సెట్ చేశాను. ప్రైమరీ అని సెట్ చేయగానే దేనికైనా సరే ఆ మ్యాట్ రిలేటెడ్ ఏ కాంపోనెంట్కైనా సరే కలర్ ప్రైమరీ అని సెట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద బిఆర్ బ్రేక్ ఇచ్చేసి సో ప్రైమరీ అని ఎలా అయితే పెట్టామో వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ మనకు ఉన్నటువంటి నెక్స్ట్ కీవర్డ్స్ అంటే ఇది ఒక వార్న్ అని ఒకటి ఇచ్చారు, ఇంకొకటి యాక్సెంట్ అని ఇలా కొన్ని ఇచ్చారు. సో చూద్దాం ఒక్కొక్క దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు నేను 3 బటన్స్ అయితే పెట్టాను. 3 బటన్స్ కూడా ఈ విధంగా వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్ అలాగనే ఇప్పుడు సింపుల్ మన బటన్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ మనం ఎట్లా అంటే మనం ఇది కన్ఫర్మ్ అనమాట, మన యాంగులర్ మెటీరియల్ అయితే వర్క్ అవుతుంది అని. ఇలాగనే మనకి బటన్ మ్యాట్ రైజ్డ్ అనే బటన్ ఎలాగైతే ఉందో ఇన్ ద సేమ్ వే ఇదే ప్లేస్లో ఇప్పుడు మనకి స్ట్రోక్డ్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే స్ట్రోక్డ్ అని సెట్ చేస్తాను, ఈ స్ట్రోక్డ్. సో సింపుల్గా ఇప్పుడు రైజ్డ్ ఎలా ఉందో స్ట్రోక్డ్. సో థర్డ్ బటన్ అనేది మనకి ఇప్పుడు స్ట్రోక్డ్ ఎఫెక్ట్తో రావాలి. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రోక్డ్ ఎఫెక్ట్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. బ్యాక్ అండ్ కొంచెం బ్యాక్లో మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నట్లు అలా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే ఫ్లాట్ అని ఇంకోటి కూడా ఉంటుందన్నమాట. సో రైజ్ తీసేసి ఇప్పుడు నేను ఫ్లాట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. సో ఫ్లాట్ అని ఇచ్చినప్పుడు ఓకే ఇది కూడా ఆల్మోస్ట్ నియర్లీ సేమ్ అది ఉన్నట్లే ఉంది, పెద్దగా డిఫరెన్స్ అయితే మనకైతే ఏం కనిపించట్లేదు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం డిఫరెంట్ ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి జస్ట్ ఒక బటన్కి మాత్రమే మనం చూస్తున్నటువంటి ఎఫెక్ట్స్, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అందులో. సో ఈ వీడియోలో మనం ఏం కన్ఫర్మ్ చేసుకున్నామంటే హౌ టు ఇన్స్టాల్ ది యాంగులర్ మెటీరియల్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్. అంటే ఇప్పుడు బటన్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ నా మాడ్యూల్స్లో మ్యాట్ బటన్ మాడ్యూల్ అనేది వేసుకొని జస్ట్ సింపుల్గా నా ఇంపోర్ట్స్లో దాన్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే ప్రతి కంట్రోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం పాపప్స్ కావచ్చు, లేదంటే టేబుల్స్ కావచ్చు, పేజినేషన్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ వీడియోస్లో మనం అవన్నీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.